ఇప్పుడు వీళ్ళు మన గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి అంటారు. రోడ్ల మీద రోడ్ గవర్నమెంటే కదా, రోడ్ మీద ఎన్ని దర్గాలు లేవు, ఎన్ని చర్చిలు లేవు. ఇంకో మాట అంటుంది ఎంఆర్ఓ, గదం 2 లక్షలు ఇచ్చేదాకా మీరు కొనండి అని చెప్పేసి అంటుంది. ఈ మాట అన్నారా? అన్నది ఎవరితోని? నవీన్ తోటి అన్నది. ఎందుకంటే చికోటి ప్రవీణ్ గారు కూడా ఈ మాటని తీసుకొచ్చిండ్రు. గజం 2 లక్షల లెక్క ఇచ్చి కొనుక్కోండి, మీరు పెట్టుకోండి, 2 కోట్లు ఇచ్చి అని అంటే, దర్గాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఎంతగానో మీ దగ్గర ఖజానా నిండింది వాళ్ళు ఇస్తే. ఇంకా వాళ్ళు ₹1 ట్యాక్స్ కట్టారు. మేము మా ఉండి పైసలతో నడుస్తుంది మీ గవర్నమెంట్. ఇంకా మేము రివర్స్ ఇచ్చి కొనాలంట మీకు ల్యాండ్. మీరే మాకు రివర్స్ ఇచ్చి కట్టియాలి. కోట్ల యాదగిరిగుట్ట కానీ, ఎన్నో గుళ్ళు, బల్కంపేట కానీ, పెద్దమ్మ, ఇవన్నీ గుళ్ళు ఎన్విరాన్మెంట్తో నడుస్తున్నాయి. పెద్దమ్మడి కాదు, ఇది బల్కంపేట కానీ, ఇలాంటి గుళ్ళు ఎన్నో గుళ్ళు. సో ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే మీ వీడియో వైరల్ అయింది కదా, ఆ సారాంశం ఏంటి? మేము ఒకటే చెప్పాలనుకుంటాం గవర్నమెంట్కి, మీరు ఎన్నైనా జిమ్ముకులు వేయండి, అక్కడిస్తా ఇక్కడిస్తా అంటే మేమైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా ప్రాణం ఉన్నంత వరకు అమ్మవారి గురించి కొట్లాడతాం. ఖచ్చితంగా అకర్సే మాకు కొంతదేమో సమయం ఉంది, ఆ సమయంలోపు మాకు గుడి కట్టిస్తే ఓకే. లేని పక్షాన తీవ్రంగా ఉద్యమాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ పెద్దవాళ్ళు చర్చిస్తున్నారు. చాలా అనుకో విధంగా ఉద్యమాలు ఉంటాయి. దానికి ఏమున్నా కూడా కేసులు అయినా కూడా ఈ మాట అంటున్నారా? అవును, కేసులు అయినా కానీ మా ప్రాణం పోయినా కూడా ఇదే మాట అంటాం మేము.